యూకే డిగ్రీ ఇప్పుడు ఎవరైతే ఏం చేస్తున్నారో 62 lakh అప్పవచ్చు అనేది వాళ్ళ ఆర్టికల్ జూన్ 27, 2025లో మనం చూడొచ్చు. మరి ఒక స్టూడెంట్ అక్కడ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఈ అప్పు కట్టుకోగలడా, కట్టుకోలేడా? అది క్వశ్చన్ మార్కే. ఎందుకు అని అంటే స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లాండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళకి అప్రాక్సిమేట్గా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళకు ఉండే అప్పు 62.43 lakh. అండ్ రైజింగ్ రెంట్స్ అంటే లివింగ్ కాస్ట్లు అన్ని కూడా పెరిగిపోతున్నాయి. అకామిడేషన్ రూమ్స్ దొరకడం కూడా అంటే విత్ ఇన్ సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా హైగానే ఉంది. సో లాంగ్ వర్కింగ్ అవర్స్ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నా సరే డెప్ట్లోనే ఉంటున్నారు. అంటే యూకే నేషనల్స్కి లోకల్గా ఉన్న స్టూడెంట్స్కే ఈ సిచ్యువేషన్ ఉంటే ఇంటర్నేషనల్గా మైగ్రేట్ అయ్యి వచ్చే స్టూడెంట్స్కి ఈ ఇన్ఫ్లేషన్ని, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ని, ఈ డెప్ట్ని తట్టుకోవడం ఎలా? యావరేజ్గా ఇండియన్ రూపీస్లో మనం చూసినట్లయితే 62.43 lakh అనేది ఎవరికైనా పెద్ద అమౌంటే. ఇండియాలో ఒక 62.43 lakh గనక 7 years ఒక స్టూడెంట్ 7 to 8 years కట్టలేదంటే పార్షియల్ సింపుల్ ఇంట్రెస్టే ఇస్తారు యూజువల్గా పబ్లిక్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ. సో ఇది 1.2 crore అవుతుంది. అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా యూకేకి వెళ్తే మీరు గనక లోను కట్టలేకపోతే, ఒక వర్స్ట్ కేస్ సినారియోలో మీరు గనక వెనక్కి వచ్చేసినట్లయితే 7 yearsకి మీరు ప్రాపర్గా దాన్ని లోన్ని గనక రీపే చేయలేకపోతే 1.2 crore అయ్యి అది పెద్ద అమౌంట్. ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి మీకు అది ఇంప్రాపర్ డెసిషన్ కింద లైఫ్ టైం రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది.